ఈ యూట్యూబ్ నిండా అన్నీ అబద్ధాలేనండి, ఎక్కువ అబద్ధాలు. అది వచ్చింది గుండె జబ్బులు, 2-3 వరుసగా చచ్చిపోయారు అనుకోండి, ఇంకా గుండె జబ్బులు మెసేజ్లేనండి అన్నీ. గుండె జబ్బు కూడా పిండేసుకుంటున్నట్టు ఆడు బొమ్మ భయపెట్టేస్తారండి జనాల్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కిడ్నీలు అనేది ఏదైతే రోగం వచ్చిందనుకో, 2-3 ఏమైనా ఇంక అన్నీ కిడ్నీ పంపలేనండి. మీరు మీ గుడారాన్ని వదలక తప్పదు. మీరు కట్టిన ఇల్లు 100 ఏళ్ళు ఉండొచ్చు, మీరు కట్టిన గోడ 90 ఏళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న నీ శరీరం ఎంతకాలం ఉంటుందో నీకే తెలీదు. టక్కున పోద్ది. ఎందుకంటే నడినెత్తి నుండి అరికాలు వరకు లోపల ఎన్నో పనిచేస్తున్న మెషిన్స్ ఉన్నాయి. అది గుండె అంటారా, ఊపిరితిత్తులే అంటారా, లివరే అంటారా, పెద్ద పేగులే అంటారా, చిన్న పేగులే అంటారా, గుండెకాయ అంటారా, మెదడు అంటారా, తల వెంట్రుకల్లాంటి రక్తనాళాల్లో రక్తం పరుగెడుతూనే ఉంటుంది. మీరు పడుకుంటారు, మీరు విశ్రాంతి తీసుకుంటారు. రక్తం క్షణం ఆగితే అది నీకు హార్ట్ అటాక్ అవ్వచ్చు, కార్డియాటిక్ అరెస్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు. నువ్వు పడుకుంటావు, కానీ లోపలవి ఎప్పుడు ఆగిపోతాయో నీకు తెలీదు. సడన్ అటాక్ అది. నాకు అర్థమైపోతుందర్రా, నేను తొందరగా ఈ శరీరాన్ని వదిలిపోవాలని. వదిలేయమంటుంది శరీరం, వదిలే అంటుంది. నన్ను వదిలే. చెయ్యి లేవలేదు, కాలు ఎత్తలేదు, మాట సరిగా రాదు, చెవులు సరిగా వినబడవు, కళ్ళు సరిగా కనబడవు. ఇవన్నీ రిపేర్కి వచ్చేసాయి. కండెమ్మడు అంటే మూలపడేయటమే. అప్పుడప్పుడు అంటారు కదా, మన స్నేహితులు మనం ఏదైనా పాత సైకిల్ మీద కానీ బండి మీద కానీ వెళ్తే, అబ్బా ఈ పాత అమ్మేసి కొత్తది కొనుక్కోకూడదండి అంటారు. అంటే ఎప్పుడు ఎక్కడ ఆగిపోద్దో నీకు తెలీదు. అది శరీరం అలాంటిది. మనము నమ్ముకున్న ఈ శరీరం అలాంటిది. చాలా మందిలో వీడు ఎప్పుడు వదిలేస్తాడురా బాబు అనుకునేవాళ్ళు ఉంటారు. మరికొంతమంది చెప్పుకుంటాడు, మన ఇద్దరం కష్టకాలు మాట్లాడుకుందాం, పక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అదే మాటలు వినబడే అదృష్టం ఉన్నప్పుడు కూడా నువ్వు వినకుండా, కొందరు ఎవరితోనూ మాట్లాడరు, ఏదో ప్రపంచంలో ఉంటారు, వింటున్నట్టుగా ఏదో ప్రపంచంలో ఏదో ఆలోచిస్తుంటారు. దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఈ 66 పుస్తకాలను రాశాడో మహానుభావుడు. ఆయన ఆశలు నిరాశలు చేసేవారా. మనం దివారాత్రం చదవడం, అదే రాత్రి పగలు చదువుతున్న చేతులు ఎత్తంటారా, చూస్తాను ఒక్కరైనా. రాత్రి పగలు సందు దొరికితే ఎప్పుడైనా తింటామన్న వాళ్ళు చేయొద్దండి. అందరం ఎత్తేస్తాం. ఎప్పుడైనా పడుకుంటాం, అందరం ఎత్తేస్తాం. ఎప్పుడైనా తిరుగుతాం, అందరం ఎత్తేస్తాం చేతులు. కానీ ఎప్పుడు చదువుతాం అంటే ఎందుకోనండి, దేవుడు అంటే మనకి ఇష్టం లేదు కదా. ఇష్టం ఉంటే దేవుడు అంటే ఇష్టం లేదే. నీ కళ్ళ ముందు కనిపించి
ఏదో ఎర్రగా బుర్రగా మంచి వయసులో ఉంది కనుక భర్త కానీ భార్య కానీ ఇటో నుండి మిమ్మల్ని చూడలేకపోతే ఉండలేకపోతున్నానని ఫీల్ అయిపోతావే. చూడకపోతే ఉండలేవా? మళ్ళా వచ్చేస్తాడుగా బయటకు వెళ్తే. మనుషులను అయితే చూడకపోతే ఉండలేవే. వాళ్ళ పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, నీవు అభిమానించేవారైనా, నువ్వు ప్రేమించేవారైనా. మరి బైబిలు దేవుడుగా ప్రత్యక్షం కాలేదు, బైబిలుగా మన ముందున్నాడు. ఎందుకంటే దేవుడు కనబడినా మనతో మాట్లాడాలి. దేవుడు కనబడితే మనం బ్రతకం. అందుకోసం కనబడకుండా ఆయన వ్రాయించాడు తనేంటో, తనెవరో, మీరెవరో, మీరేం చెయ్యాలో, తనేం చేస్తాడో వ్రాయించాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. మరి మీరు చూడకుండా ఉండగలరా? అమ్మో నా కోసం ఏ వ్రాయించాడో అని. ఫలానా పుస్తకం తీయండి అంటే బైబిల్ అంతా గర్రమని తిప్పుతారు. ఎక్కడ దొరుకుతుందా? చిలక చీటీ దొరికినట్టు. చిలక చెట్టు కింద చిలక ఆడు వేరుశనగ పలుకిచ్చి బయటకు పిలుస్తాడు. కార్డులు ఉంటాయి వరుసగాన. ఏదో కార్డు తీసి వాడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇవ్వాలి. అది దాని డ్యూటీ. మనం బైబిల్ ఏమండి హబక్కూకు పత్రిక తీయండి అనేసరికి ఆ పత్రికలో వచ్చినవంతా చదివిసినా నీకు దొరకదు ఆ పత్రిక ఎక్కడో. ఎందుకు నువ్వు బైబిల్ చదవు. ఏ పుస్తకం ఎక్కడుందో తెలియని నీకు ఏ పుస్తకంలో ఏముందో తెలుసా? మీకు తెలుసా? తెలియదు. ఏమండి ఇది మనకి బాధ అనిపించడం లేదండి?